UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రమే కాదు ఇప్పుడు ఏపీలో కూడా ఒక టాక్ వచ్చింది. ఏమని వచ్చిందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే చాలా గందరగోళంలో పడిపోయారు అంటున్నారు. ఆ విషయంలో బీఆర్ఎస్ చాలా గ్రేట్ అని కూడా చెప్తున్నారు. అందుకు నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాల్లో రీసెంట్గా 2 రోజుల క్రితము మరి కొండా సురేఖ అయితే చాలా అంటే చాలా కేటీఆర్ గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిందని మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మీడియా మనుషులమనే కాదు, ఇది వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, మీడియాలకు సంబంధించింది కాదు, పొలిటికల్గా సంబంధించింది కాదు. వ్యక్తిగతంగా అలాంటి ఆరోపణలు చెయ్యడము అనేది కరెక్ట్ కాదు అని అనుకొని అడుగుతున్నాము. మరి ఇలాంటి సందర్భంలో తను ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించిన వ్యాఖ్యలు కేటీఆర్ గారి పైన చేయడం మీకు ఎంతవరకు ఇది అనిపించింది? అసలు ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. ఎందుకు అడుగుతున్నారంటే మహిళలు, అది సినీ ఇండస్ట్రీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీ కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న మహిళ కానివ్వండి, గృహిణి కానివ్వండి, గుట్టు చప్పుడు కాకుండా సంసారాలను చేసుకుంటాము. అవును, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఏంటంటే ఈ రాజకీయాలు ఒక బురద రాజకీయాలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలనే ఎజెండాగా పెట్టుకొని పాలన చేస్తున్నాడు. ముందేం చెప్పిండు? ప్రజా పాలన అన్నాడు, ప్రజల కోసమే పాలన అన్నాడు. ప్రజా పాలనను ప్రజలను గాలిక వదిలేసిండు, పాలన చేత కాదు అని నిరూపించుకున్నాడు ఈ 9-10 నెలలలోనే. ప్రజలు ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారంటే రేవంత్ వద్దు, మళ్ళా కేసీఆరే కావాలి, కేసీఆర్ ముద్దు అని స్లోగన్స్ ఇస్తున్నారు. మార్పు మార్పు అని కొత్త ప్రభుత్వానికి నాంది పలికిండ్రు. మార్పు కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు చేసినవన్నీ ఖతం చేసేసి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన తెలంగాణను నిండా ముంచుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిండు తెలంగాణలో. ఇంకొకటి కొండా సురేఖ కాదామే, గుండా సురేఖ అని చెప్పొచ్చు. గుండా సురేఖ అని చెప్పొచ్చు. అమ్మ తల్లి, నీకు ఆడబిడ్డ ఉన్నది, మనమరాలు ఉన్నది. ఏ ఆడబిడ్డ అయినా నీ ఆడబిడ్డగానే చూసుకోవాలి నువ్వు. ఎందుకంటే తెలంగాణ మంత్రివి. తెలంగాణ ఆడబిడ్డలే కాదు, దేశం మొత్తం నువ్వేం మాట్లాడుతావు అని ఎదురు చూస్తారు. మంత్రి అంటే ఒక సంస్కారవంతమైన భాషని యూజ్ చేసి ఎదుటి వారితోటి ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యత సంస్కారంగా మాట్లాడాలి. ఇప్పుడు నాగ చైతన్యకును సమంతకు విడాకులు కావడానికి కారణము కేటీఆర్ అని వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్య సమంత విడాకుల నోటీసుల మీద గిట్లా, కాగితాల మీద గిట్లా కేటీఆర్ చేయబట్టే విడిపోయినరని ఏమన్నా రుజువులు ఉన్నాయా? రాసుందా? ఎందుకు ఈ గాలి మాటలు? ఎందుకు ఈ నీళ్ళల్లో దెబ్బేసే మాటలు? ఎందుకంటే కేటీఆర్ కున్న ఇమేజ్ ని చూసుకుంటే, అంటే ఇక్కడ కొండ సురేఖ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే పర్సనల్ గా నన్ను నా వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యి నా వ్యక్తిగతంగా కూడా నన్ను విమర్శించారు, పోస్టులు కూడా పెట్టారు. ఒక బీజేపీ నేతకు సంబంధించిన ఆ ఫోటోలతో నా ఫోటోలు యాడ్ చేసి వైరల్ చేశారు. అది కేవలం హరీష్ రావు మరి కేటీఆర్ గారే కాబట్టి నేను వాళ్ళ మీద వాళ్ళది కూడా నేను బయట పెట్టినా అని అంటుంది. అది తప్పు. నువ్వు మంత్రివి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడున్నావు, కూర్చొని ఉన్నావు. దేవుడిచ్చిన వరం అనుకోవాలి, గొప్ప వరం అనుకోవాలి. ఏంటంటే నీకు అంటే నువ్వు వేరే వాళ్ళు నీ మీద దుమ్మెత్తి పోస్తే వాళ్ళ మీద, వేరే ఆడబిడ్డ మీద నువ్వు దుమ్మెత్తి పోస్తావా? నీ చేతుల్నే ఉన్నది కదా, నీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది కదా. పోలీసులను అడగకపోయినరా ఏ అకౌంట్ల నుంచి వెళ్ళి ఈ పోస్ట్ వచ్చింది, వాళ్ళని దొరకబట్టి తగు చర్యలు తీసుకోవాలి. దానికి ఆ పోస్టుకున్న సమంతకి ఏం సంబంధం చెప్పండి? సమంతను ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ రాజకీయంలోకి? సినీ ఇండస్ట్రీకి ఆమె స్వయం శక్తితోటి, స్వయం కృషితోటి ఎదిగింది. ఎవరో తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకోనో, లేకపోతే తాతలు తండ్రులు సినీ ఇండస్ట్రీలో ఉంటేనే సినీ ఇండస్ట్రీకి రాలేదు. స్వయం కృషితో ఎదిగిన నా యొక్క సినిమా నటి ఆమె మీద లేనిపోని బురద చల్లుతున్నారు. ఆమె మీదనే కాదు, కేటీఆర్ గారి మీద ఆమెను యూజ్ చేసి బురద జల్లుతున్నారు. ఆమె ఒక్కదాన్నే కాదు, రకుల్ ప్రీతి సింగ్ అనేట ఆమె మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. బురద జల్లుడే కాక వీళ్ళు బురద గుంటలో కూరుకపోయినరు. బురద గుంటలో కూరుకపోయినరు అని ఎందుకు అంటున్నా అంటే,
తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు భారతదేశం కూడా ప్రియాంక గాంధీ కూడా అక్కినేని అమలకు ఫోన్ చేసి మాట్లాడిందనేసి మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అంటే ఇవి ఎంత నిస్సిగ్గు వాక్యాలు చెప్పండి. ఒక మంత్రి స్థానంలో ఉండి నీకు కావాల్సినవి రావాల్సినవి మహిళలకు నీ ముఖ్యమంత్రి ఏమిస్తా అన్నాడో ఆ హామీల గురించి, ఆ పాలన గురించి, వాటి గురించి డిస్కస్ చేయాలి. నీకు మైకులు ముందట పెట్టగానే వేరే వ్యక్తిగత విషయాలలో ఏలు పెట్టి వాసన చూసడం అంత అవసరమా? ఇంకొక ఆమె ఏమో సీతక్క, ఈమె వ్యాఖ్యలను సమర్థిస్తది. వీళ్ళ కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ సమర్థిస్తారు. ఎంతవరకు సమంజసం? మీకు బుద్ధి సిగ్గు ఏ మాత్రం ఉన్నా కూడా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉంటే ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇంకొకటి తీన్మార్ మల్లయ్య అనేటైనే నిన్న మొన్న నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ మహిళ కాబట్టే ఆమెను ఇబ్బంది పెడుతున్నారా నాగార్జున అని అంటున్నారు. బీసీ మహిళ అయినా, ఎస్సీ మహిళ అయినా, ఎస్టీ మహిళ అయినా, రెడ్డి మహిళ అయినా, ఏ మహిళ అయినా ఇంకొక మహిళ గురించి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అంతే. ఇది తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అవిటిని క్షమించరాని తప్పులు అవి. సంసారాలు చేసుకునేటోళ్ళను సంసారాలు ఊలగొట్టే పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సమంతను మేము తిట్టలేదు, ఒక రకంగా సమంతను పొగిడారు అని కొంతమంది, అంటే సినీ ప్రముఖులు కూడా ఒక డైరెక్టర్ ప్లేస్ లో ఉండి ఒక వ్యక్తి కూడా ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి నాగార్జున అని మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఈ మాటకు సపోర్ట్ చేయలేరు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి. కానీ ఒక డైరెక్టరు ఈ వ్యాఖ్యలు, అంటే ఎవరో కాదు, ఓపెన్ గా ఆర్జీవి గారు మొన్న ఆ రోజు మాత్రము కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం కాదు, సమంతను ఎక్కడ కూడా దురుద్దేశంతో మాట్లాడలేదు, అవమానించలేదు, తనను పొగిడారు అని చెప్పేసి అన్నారు. నిన్న ఒక పోస్ట్ వదిలారు. నిన్నేం వదిలారు? నాగార్జున గారు కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి, కఠినంగా కూడా శిక్షించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రెండింటి మధ్య ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్? ఇప్పుడు కొండా సురేఖకును వాళ్లకు ఏం సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. ఏంటంటే కొండా సురేఖను ఆర్జీవి గారు కలిసి సినిమాలు తీసిండ్రు, ఏవేవో బహిరంగంగా మాట్లాడుకున్నారు. మనకు అందరికి తెలిసిన విషయమే. కొండక్క గురించి మనం చెప్పుకోవాల్సిన అనవసరం. ఆమె చరిత్రను మొత్తం వాళ్ళ యారాలు తోటికోడలు ఉంటుంది చూడరి, ఆమె ఫోన్లోనే మనం ఏం భాష మాట్లాడుకున్నారు, ఇద్దరి పద ప్రయోగాలు మొత్తం మనం విన్నాము. ఆమె చరిత్ర తెలంగాణ ప్రజానికానికే కాదు, వరంగల్ ప్రజానికానికి, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆ ఆర్జీవి అనేటాయనే అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడిండు, ఇప్పుడు నాగార్జునకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరైనా కూడా సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, మహిళకు కించపరిచినట్టు మాట్లాడింది, ఒక ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడింది కాబట్టి తప్పే ఎవరైనా. అదైతే నిజమే, తప్పు తప్పే. మరి కొండా సురేఖని బీజేపీ నాయకుడితో ఆ ఫోటోలతో కంపారిజన్ చేసి కూడా మరి తన పోస్టులు పెట్టడం తప్పు కదా? ఇప్పుడు కొండా సురేఖ గారిని బీజేపీ నాయకులు పోస్ట్ పెట్టడం తప్పు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కవితక్క మీద బతుకమ్మ ఎత్తుకొని దేశవ్యాప్తం ఉద్యమాన్ని ఉర్రుతలూగించింది, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. ఆ బతుకమ్మ అంటేనే కవితక్క అనేది ఒకటి ఉంది తెలంగాణలో. ఆ బతుకమ్మ మీద ఏం వ్యాఖ్యలు చేసిండ్రు, ఎలాంటి ఫోటోలు మార్పింగులు చేసిండ్రు? కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేస్తే మీకు తిరిగి రిటర్న్ అదే వస్తుంది. ఎవడో చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది? వాడెవడో, వాడి పోస్టు మీరు చూసుకోండి, చెక్ చేయండి. మొత్తం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా. చేత కావట్లేదా? వాళ్ళు ఎవరో దొరకబట్ట చేతనైతే లేదా? మీకు చేతనైతే చేత కాకపోతే చెప్పండి, వెంటనే అధికారం నుంచి వెళ్ళి తప్పుకోండి. ఏం చేయాలో మేము చేసి చూపిస్తాం. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఇదితోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు బురద జల్లడము ఆది నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనోళ్ళ మీద బురద వేయడం తప్ప వాళ్లకు పాలన మీద చేత కాదు. రైతు రుణమాఫీ కాలేదురా అయ్యా అంటే రైతులందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అని చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు రుణమాఫీ చేసి
చేశామంటున్నారు, ఇప్పుడు సుందరీకరణ కూడా మొదలు పెట్టారు. మేము రేపు యువతరాలకి వాళ్లకు భవిష్యత్తు బాగుండడానికి ఇవన్నీ చేపడుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు సుందరీకరణాలు అంటున్నారు కదా, రైతు రుణం మాఫీ చేసినామని 100% చేసినామని చెప్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేసిండ్రు, ఎవరికి చేసిండ్రు, మొత్తం ఒక నోటు బయట పెట్టమని చెప్పండి. ఎంత మందికి అయింది? చారాణ వంతు చేసి రూపాయి వరకు మేము చేసేసినాము, మొత్తం అయిపోయింది అనేసి ప్రజలను, రైతులను ముఖ్యంగా పెడదారి పట్టిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈయన చెప్పిన స్టేట్మెంట్లు విని. ఈయననేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు అవ్వలేదు, అస్సలే జరగలేదు. 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తే తెలంగాణను 10 ఏళ్లలోనే దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రైతుల ఆత్మహత్యలు లేవు, చేనేతల ఆత్మహత్యలు లేవు, ఎవ్వరి ఆత్మహత్యలు లేవు, ఆత్మ బలిదానాలు కూడా లేవు. కాంగ్రెస్ చేయబట్టే ఆత్మ బలిదానాలైనాయి. తెలంగాణ ఇయ్యకుండా జాప్యం చేయడం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావడం వల్లనే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చెప్తే ఒక మాట అంటుంది. ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులే చాలా మంది అంటున్నారు, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ ప్రకారమే అందరి దగ్గర కూడా మోసం చేస్తూ, అంటే ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని వాడుకొని వాళ్ళకి చేతగాక ఇలాంటి గొడవలు జరగకుండా కాంప్రమైజ్ మీద ఎన్ని జరిగినా లోపలే కప్పిపుచ్చారు, బయటికి రానియకుండా. కానీ మేము ఆ పాలన చేయట్లేదు, ప్రజల కోసం పాలన చేస్తున్నాం అంటున్నారు. ప్రజల కోసం పాలన అనేసి గప్పాలు కొట్టింది మనం విన్నాము. మొత్తం గేట్లు తెరుస్తానం, కంచెలు తీసేస్తానం అని చెప్పిండ్రు. ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఏం చేసిండ్రు? ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఒక నైట్ అంతా అలా కూర్చుండబెట్టి వాటర్ ఇవ్వకుండా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేసిండ్రు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఏం పాలన. గత ప్రభుత్వం నయానో భయానో పెట్టింది కదా. మరి మీరేం చేస్తున్నారు? ఇదేంటిది, ధర్నా చౌక్ను ఎత్తేసినామని చెప్పారు. ధర్నా చౌక్ కాడికి వస్తే అరెస్టులు చేసింది ఎవరు? అక్రమ అరెస్టులు చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీ పార్టీ కాదా? మీ రేవంత్ రెడ్డి కాదా? ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఏం చేయడానికి వచ్చిండు? తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆనాడు ఉద్యమ ద్రోహిగా పనిచేసిండు రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. ఆ బలిదేవతకును ఆ పప్పుకు సంచులు మోసే పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నాడు, మళ్ళా ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు మాటలు మార్చడము, ఆయనకు వేరే వాళ్ళ పార్టీల మీద బురద జల్లడము, వ్యక్తిగత విమర్శలు చేయడము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బాబు చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో నడుస్తున్నాడు ఈ రేవంత్ బాబు. అంటే ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముడిపడి ఉందంటారు. ఎస్, కరెక్ట్. అదే 100% నిజం. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ముడిపడి ఉన్నది. అన్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఇక్కడ నడుస్తుంది. తెలంగాణ పాలన మొత్తం ఇప్పుడు ఏపీ డైరెక్షన్ లో నడుస్తుంది. అవును, చంద్రబాబు గారు నడిపిస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా గానీ ఇప్పుడు నడిచేది మాత్రము అంతే, ఆంధ్ర పాలనే. అయితే ఏది కావద్దనుకున్నామో అదే వచ్చింది మళ్ళా. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తున్నాయి, దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏమని అంటే కేటీఆర్ రేవు పార్టీలకు వెళ్ళాడు, సినిమా వాళ్ళని రేవు పార్టీలకు తీసుకెళ్ళిండు, అందరినీ డ్రగ్స్కి అలవాటు బానిసలని చేసిండు. మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా నిరూపించారా? టెస్ట్ చేయండి ఆయనకి. నేను చెప్తా, ఆయనకి టెస్ట్ చేయండి కదా. టెస్ట్ కు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు కదా. ఇవి ఆది నుంచెల్లి, ఇప్పుడు కాదండి, గత 5 ఏండ్ల నుంచెల్లి ఆయన మీద బురద జల్లుతున్నారు. ఐటీ అంటేనే దేశంలోనే నెంబర్ 1 మినిస్టర్ గా కేటీఆర్ అన్నకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఐటీని హైదరాబాద్ అంటుంది. సాక్ష్యాలుంటే బయట పెట్టి మాట్లాడమనండి, అన్ని సాక్ష్యాలు బయటికి తీసుకురామనండి. నాకు తెలిసి పర్సనల్ గా నాకు తెలిసిన వ్యక్తిగా నాకు ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను అంటే ఈమె ఏమన్నా బ్రోకరా? ఈమె డ్రగ్స్ కి ఏజెంటా? లేకపోతే ఈమెనే తీసుకుపోయి ఆయనకి ఇచ్చిందా? అవేమన్నా ఉంటే ఇప్పేమని చెప్పండి సాక్ష్యాలు. సాక్ష్యాధారాలు వెంటనే బయట పెట్టి మాట్లాడాలి ఇలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుని మీద బురద జల్లడం తగదు. ఎందుకంటే కేటీఆర్ అన్నను వ్యక్తిగతంగా దెబ్బతీసినాం అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పని కథమైతది అనుకుంటున్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది, వంగింది, కూలింది అని చెప్పేసిండ్రు. ఏం జరిగిందో
తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా కొట్టుకపోకుండా కుంగకుండా నిట్ట నిలువుగా నిలబడి ఉన్నది. ఎవరు బురద జల్లిండ్రు, ఎవరేం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పోల్చుకుంటే దేనికి పనికొస్తలేడు. రేవంత్ రెడ్డి అనేటైనే కాలి గోటికి కూడా, కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోవట్లేదు. కేటీఆర్ ను మిస్ అవుతున్నామని ప్రతి ఐటీ జాబ్ చేసే వ్యక్తి అంటున్నారు, ఐటీ ఇండస్ట్రీ అంటున్నది, హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. ప్రతి భవిష్యత్తున్న నాయకుడు, మా నాయకుడు రామన్నను చూసే మేమందరం రాజకీయాలలోకి వస్తున్నాము. ఐటీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారిని తలుచుకుంటున్నారు? ఎందుకు తలుచుకోరు? ఇప్పుడు జాబ్స్ ఈయన వచ్చిన తర్వాత అంటే ఐటీని తెచ్చింది చంద్రబాబు గారు అని అంటున్నారు. ఏం తెచ్చిండు ఐటీని? ఒక హైటెక్ సిటీ కట్టంగానే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, కేటీఆర్ అన్న ఏం చేసిండో మీకు లెక్కలతోటి, మీకు సాక్ష్యాధారాలతోటి ఒక్కసారి మీరు హైటెక్ సిటీకి పోండి. ఐటీ జాబ్ చేసుకునే ప్రతి పిల్లోడిని అడగండి, చెప్తారు. ఏమని చెప్తారో మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చింది, ఐటీని మేటీ చేసింది రామన్న. భాష గాని, విజ్ఞానం గాని అన్ని రకాలుగా ఆయన మీద ఈయన రావట్లేదనే ఆయన మీద బురద జల్లుతున్నాడు. ఆయనను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నాకు ఎవరు అడ్డు రారనే భావనతోటే రేవంత్ రెడ్డి కొండా సురేఖ వెనకాలుండి నడిపిస్తున్న స్క్రిప్ట్ ఇది. ఎస్, హైడ్రా పేరుతోటి హైడ్రామాను చేసిండు. హైడ్రా మీద వచ్చిన ఇదేంటంటే పేద ప్రజల కన్నీళ్లు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలని సీతక్క కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు తప్పుడు కాదు, సమంతాన్ని నిందించలేదు, ఒక రకంగా తనను పొగిడింది అని చెప్పేసి అంటుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వేరే వ్యక్తి బెడ్ మీదకి, వీళ్ళందరూ కూడా మంత్రులే కదా. వాళ్ళు మంత్రులు కాదు, కంత్రులు అని చెప్తా నేను. వేరే బెడ్ మీదకి అమ్మాయి పోతలేదు అనే వ్యాఖ్యలు కరెక్టా అండి? చెప్పండి. ఏం మంత్రులు అండి వాళ్ళు? బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉన్నదా అసలు? ఇలాంటి మాటలను సమర్థించుకుంటామా? ఇంకా సమర్థించు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు లేదు. చెప్పింది మరి కొండ సురేఖ ఏమని చెప్పింది? ఒక్కటే కాదు, ఇప్పుడు కన్వెన్షన్ ని కాపాడుకోవడానికి నాగార్జున ఇద్దరు కలిసి అమ్మాయిని పంపించాలి అని చెప్పేసి అది మన నోటితోటి మనం మాట్లాడడానికి కూడా మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆ భాష అంటే వాళ్ళు మాట్లాడిన భాష ఎలాంటి భాష అండి? మంత్రులు. మీరు పొలిటికల్ వాళ్ళు మీరే చెప్పాలి. ఇంకా ఎందుకు అనంటే ఇప్పుడు ఓకే ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికారం అనేది ఎప్పుడు శాశ్వత. రాజకీయాలలో ఏదన్నా ఉంటే చూసుకోవాలి, కానీ ఇది ప్రజల వరకు వచ్చి అందరి మనోభావాలను దెబ్బతీసే రకంగా రాజకీయాలు తయారవుతున్నాయి. అంటే ఒక వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, మీ రాజకీయ నాయకుల్ని, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఒక మనిషి విలువల్ని తగ్గిస్తూ కూడా మానవత విలువలకు అసలు సంబంధమే లేదన్నట్టుగా ఇంత నీచంగా దిగజారిపోతుంది మీ రాజకీయం. దీనికి మీరేమంటారు? రాజకీయాలను దిగజారుస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఇదివరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు, ఒక అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు కేసీఆర్ గారు ఎవ్వరు మాట్లాడకపోయినా కూడా, ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడిన సంస్కృతి ఆయన గొప్పతనానికి నిదర్శనం అది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు, దాడులు, ఇంట్లో ఉన్నలను బయటికి తీసుకురావడం, వాళ్ళ పేర్లు బజార్లో పెట్టడం, పెళ్ళైన వాళ్ళను కూడా ఆడవాళ్లను బయటికి లాగడం. రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ నుంచి విడిపోతే వీళ్ళ బాధ్యుల ఎవరు చెప్పండి? వాళ్ళ సంసారాలు కూలిపోతే వీళ్ళు బాధ్యత వహిస్తారా? ఏం చేస్తారు? ఇలాంటి ఇప్పటికైనా కూడా ఈ నీచులు, ఈ చెండాలులు ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏమిస్తా అన్నారు, ఏం చేస్తా అని మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ హామీలను నెరవేర్చే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతాండ్రు. సిగ్గేమైనా ఉండేది ఉంటే ఈ రేవంత్ రెడ్డికి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. హైడ్రా అనే సిస్టమ్ ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని మీద అల్లకల్లోలం అయిపోతుంది ప్రజలు కూడా. కాకపోతే ఎవరిని వదలను అని అంటున్నాడు, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరిని వదలను అని అంటున్నాడు. ఇది కేవలం సుందరీకరణ కోసమే చేస్తున్నాము, ఇదంతా కూడా చెరువుల్ని పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కబ్జాలు చేసి అప్పుడు అమ్ముకున్నారు, అందుకనే పర్మిషన్లు వచ్చాయి వాళ్ళకి, ఇప్పుడు ఆ అక్రమాలన్నీ బయట పెడుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని వదలము అనే
రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తమ్ముళ్ళని ఎందుకు వదులుతున్నాడండి? ఎందుకు కూల్చట్లేదు? వాళ్ళ అన్న తమ్ముళ్ళకు ఒక నీతి, పేద ప్రజలకు ఒక నీతి. ఎవరిని వదలను అనే రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లె ఇల్లు చెరువులు ఉన్నది, ఆయన ఇల్లు ఎందుకు వదులుతున్నాడండి? చిత్తశుద్ధి ఉంటే ఆయన ఫస్ట్ వాళ్ళ అన్నదమ్ముల ఇల్లును కూర్చోమనుండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూల్చమనుండ్రి, పట్నం మహేందర్ రెడ్డిది కూల్చమనుండ్రి, ఫస్ట్ కాంగ్రెస్ నాయకులే కూల్చమనుండ్రి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అక్రమంగా కట్టిన వాళ్ళే కూల్చోమని చెప్పుర్రి, బీజేపీయా ఎంఐఎం ఎంతమంది ఉన్నారో అంతమంది కూల్చోమని చెప్పుర్రి, బడా బడా నాయకులే. పేద ప్రజలు సొంతింటి కళ అనేది ఎంత అదో మనకు అందరికి తెలుసు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ మూసి చుట్టూ ఉన్నోళ్ళందరూ వాళ్ళ ఇండ్ల మీద పడితే వీళ్ళకి ఏమొస్తుంది? ఈ రాక్షసానందం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. సుందరీకరణ అంటారు కదా, అది సుందరీకరణ కాదు, కాంగ్రెస్ నాయకుల సుందరీకరణ, జేబుల సుందరీకరణ కోసమే ఈ మూసి సుందరీకరణ అని చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉండదు, వాళ్ళ ఇల్లు కూలుస్తారు. బతుకమ్మ పండుగ ముందట ఆడబిడ్డలు అందరు వచ్చి ఇండ్లలోకి పోవాలి. ఏ ఇంటికి పోతారు ఇప్పుడు? కూల్చిన ఇండ్లకు ఎక్కడికి పోయి ఉండాలి? వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? అంటే పేదోళ్ళ ఇండ్లేమో కూలాలి, పెద్దోని ఇండ్లేమో అట్లనే ఉండాలి. పెద్దోడు ఎప్పటికి పెద్దోడయ్యే పోవాలి, పేదోడు ఎప్పటికి పేదోని లెక్కనే చిట్టీలో లేకపోతే బ్యాంకులలో లోన్లు తీసుకోనో కట్టినోడు గరీబోడు అందరూ రోడ్ల మీద వచ్చి ఉండాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు, ఒక నష్టపరిహారం లేదు. వాళ్ళకి చెప్పకుండా చేయకుండా ఇంటర్ ముందరికి వచ్చి RRX ఏదో సంథింగ్ రాసేసి బోర్డులు వేసేసి ఇల్లు ఖాళీ చేయమని బుల్డోజర్లను తెస్తారు, కూలగొడతారా? ఎక్కడి న్యాయం అండి? బుల్డోజర్లను తెచ్చి కూలగొట్టినప్పుడు ప్రజలు ఒక వ్యాఖ్యలు చేసిన, అంటే అందరూ అడ్డుకుంటున్నారు, బుల్డోజర్లకు కూడా అడ్డుకుంటున్నారు, రోధిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ బాధలో నుంచి కేసీఆర్ రావాలి అంటున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెల రోజులలోనే రైతులందరూ కేసీఆర్ రావాలి, పంటలకు నీళ్ళు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, యాసంగి పంటను ఎండబెట్టిండు అని అన్నారు. రైతులకు తెలిసిపోయింది. తర్వాత ఏం తెలిసింది? మేడిగడ్డ ఊలిపోయింది, కుంగిపోయింది, నేను ఇంత చేసినా కూడా కేసీఆర్కే పేరు వస్తున్నది అనేసి ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసిండు. రైతు రుణం మాఫీ అనేది ముందట పెట్టుకున్నాడు. మళ్ళా రుణం మాఫీ ఎంతవరకు చేసిండు అనయ్యా అంటే పావుల వంతు చేసిండు, రూపాయి మందం అయిపోయింది అనేసి చెప్పిండు. మళ్ళా వాళ్ళ మంత్రులే, వాళ్ళ వ్యవసాయ మంత్రే తుమ్మల నాగేశ్వరరావే వచ్చి మేము ఇంకా చేయాల్సి ఉన్నది అని చెప్పిండు. బట్టి విక్రమార్క గారు కూడా మేము ఇంకా చేయాల్సి ఉన్నది అనేసి చెప్పిండు. వాళ్ళ మాటలకే పొంతన లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతవరకు రుణం మాఫీ అయ్యిందో ఒక నోటు బయట పెట్టండి. గింతమందికి చేసినాము, గింతమందికి కాలేదు, గింత కారణాల వల్ల కాలేదు అని చెప్పాలి కదా. చెప్పేటోడు ఎక్కడున్నాడు, చేసేటోడు ఎక్కడున్నాడు? ఈయన గాలి మోటార్ల మీద 23 సార్లు ఢిల్లీకి పోవడానికే, అక్కడున్న నాయకులను చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే ఈయనకు టైం సరిపోతలేదు. ఇంకెక్కడ ప్రజలను ఆదుకుంటాడండి? హరీష్ రావు కూడా, ఇప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రజల కోసం బయటకు వచ్చారు, హైదరాబాద్ బాధితుల కోసం బయటకు వచ్చారు, పరామర్శలు అన్ని కూడా చేశారు. కేటీఆర్ అన్న కూడా మొన్న వెళ్ళడం జరిగింది, గోల్నాకకు వెళ్తే కూడా చాలా రభస జరిగింది మొత్తం కాన్వాయ్ పైన అదంతా కూడా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మీ ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చే ముందు మా ప్రాణాలు మేము అడ్డేస్తాం, మా మీదకి వచ్చినాకే మమ్మల్ని బుల్డోజర్లు దాటుకొని మీ ఇంటి దాకా రావాలి అని అన్నారు. అవును, ఆ మాటలకు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ దాకా అంటే ఇప్పుడు హైడ్రా వచ్చి బుల్డోజర్లు వచ్చి ఇండ్లు కూలగొట్టాలి అని అంటే మిమ్మల్ని దాటుకొని వెళ్ళాలి అన్నారు. మీ ఒక్కొక్కరిని చంపడానికి నేను ఎన్ని బుల్డోజర్లు కొనాలి? మిమ్మల్ని చంపాలంటే, మిమ్మల్ని కూల్చాలంటే నాకు బుల్డోజర్లు అవసరమా? అవసరమే లేదు అన్నాడు. కుక్కలు జాలు 10 అన్నాడు. అంటే దీన్ని ఎలా తీసుకుంటుంది? పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఇది పిచ్చోని చేతిలో రాయి. ఆ రాయి ఎవరికి తగులుతుందో, ఏం తగులుతుందో, ఏమైతుందో ఎవరికి అర్థమే కాదు. ఎక్కడి సురుతున్నాడో కూడా అర్థమైతలేదు. ఎవరిని చంపుతాడండి? ఎవరికి ఎక్కడి నుంచి వచ్చిండండి రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టొచ్చిండండి రేవంత్ రెడ్డి. ఎక్కడిదండి ఆయనకు ఉన్న రైట్? ఏమున్నది ఆయనకు? అసలు తెలంగాణను పాలించే రైట్ ఉంది ఆయనకు? కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేక, కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు బుద్ధి లేక ఆ దరిద్రుడిని గద్దెనెక్కించి ఆయన కింద వీళ్ళు పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు ఎంతమంది కొట్లాడినరో మనకు తెలుసు. వాళ్ళు ఎవరు లేరనా మరి ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చింది? పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది. ఇప్పటికైనా ఆ సోనియా గాంధీ, ఆ రాహుల్ గాంధీకి ఇంతగానం ఉండేది ఉంటే ఈయనను గద్దె నుంచి దించుతారు. ఆయననేమో అక్కడ ఢిల్లీ లెవెల్లా
మాటలు దంచుతాడు. బుల్డోజర్లు వద్దు మనకు, నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలా అని చెప్తాడు. నఫరత్ కా బజార్ ఏంటిదో, మొహబ్బత్ కా దుకాన్ ఏందో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. దేశ చరిత్రలా కాంగ్రెస్ వస్తుందిరా అయ్యా అయ్యా అని మనం అనుకుంటుంటే, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వద్దు, మొత్తం ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన తర్వాత కాంగ్రెస్ వద్దు బీజేపీ ముద్దు అనేసి అక్కడ అనుకుంటున్నారు. ఇక్కడనైతే కాంగ్రెస్ వద్దు కేసీఆరే కావాలనేసి మళ్ళీ అనుకుంటున్నారు. కేసీఆర్ నే తలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆల్రెడీ బాపు కేసీఆర్ గారు ముందే చెప్పిండు, ఆగమైపోతాం, మోసపోతే గోసపడతాం, తెలంగాణ చీకట్లోకి వెళ్తుంది, అంధకారంలోకి పోతుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే గనక అని చెప్పిండు. చెప్పినా మనము వినకుండా పెడచెవిన పెట్టినము. ఆ మాటలే వినకపోవడం వల్లనే మనం ఇది అనుభవిస్తున్నాం. అదైతే కరెక్టే, కాదంటలేను. ఈ హైడ్రా దాని గురించి కావచ్చు, కొన్ని విషయాలలో కొన్ని మాట్లాడుకోవాలంటే మనకు రోజంతా కూడా సరిపోదు. అంటే అన్ని జరుగుతున్నాయి హైడ్రా, రోజుకొకటి జరుగుతున్నాయి. చాలా మంది హైడ్రా వల్ల కూడా బలైపోతున్న వాళ్ళు ఉన్నారు. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాం, వాళ్ళకు ఇంకో గత్యంతరం లేదు పాపం. ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి రూపాయి కూడగట్టుకొని చాలా మంది అన్నారు. ఎందుకంటే నేను వెళ్ళా రిపోర్టింగ్ కి, నేను వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే చిన్న పిల్లల నుంచి కూడా పండు ముసలి వాళ్ళ దాకా ఏమంటున్నారంటే పెద్దవాళ్ళై కూల్చట్లేదు, పేదవాళ్ళై కూల్చుతున్నారు. పెద్దవాళ్ళది కూలుస్తే, ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిస్తే ఇంకో బిల్డింగ్ రేపటికల్లా కట్టుకోగలరు. ఎన్కన్వెన్షన్ కూల్చడం వల్ల నాగార్జున ఫ్యామిలీ గానీ నాగార్జున గానీ రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారా? అదే చెప్పండి. ఇప్పుడు ఆయనకు ఆయిల్ కాకపోతే ఇన్కన్వెన్షన్ కాకపోతే ఇంకో కన్వెన్షన్, ఇంకొకటి రేపటికల్లా తెచ్చుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు ఏదైనా చేసుకోగలరు. కానీ ఇలా పేదోడి భూమిని, పేదోడి ఇల్లును కూలుస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇది మా కళల సహకారం. ఇంకొక విషయం ఈ పాయింట్లో ఈ విషయంలో రేస్ చేయాలనుకుంటున్నా. ఒక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. చాలా మందికి అలర్ట్ అయినాయి, కొంతమందికి ఇంకా పంచలేదు, అలర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదే బెడ్రూమ్లల్లో ఇప్పుడు హైదరాబాదితుల్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఉంచుతున్నాడు. మరి ఆ ఇండ్లు అలర్ట్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మనం మాట్లాడుకోవాల్సింది కాదు, తెలంగాణ ప్రజానికానికి అందరికి తెలవాలి. ఏంటంటే 1,00,000 బెడ్రూమ్లు కట్టించినాము కేసీఆర్ గారు అని చెప్పిండ్రు.